తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఒంగోలు మండలం చెరుకొమ్మపాలెంలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్, జాయింట్ కలెక్టర్ రావడం కారణంగా మన ఒంగోలు నగరంలో వచ్చాం. వర్షం పడింది. మన ఖాళీలన్నీ చాలా వరకు మ్యాక్సిమం మన నింపు వాటర్ తోటి అంతా నిండిపోయింది. కందిపప్పు, కేజీ పిఆయి, 1 కేజీ పచ్చదార, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఆలుగడ్డ, బంగాళదుంపలు, ఇవన్నీ ప్రభుత్వం మనకి అందరికీ సరఫరా చేస్తుందండి. ఈ అందరికీ కూడా కనిపిస్తారు. ఈరోజు ఈ ఫ్లడ్ రిలీఫ్ సంబంధించి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం డోలా బాల వీరేంద్ర స్వామి గారికి, అట్లాగే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ ఎండి గారు అయిన ఢిల్లీరావు గారికి, అట్లాగే మన అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ గారికి, మరి స్థానిక నాయకుడికి, మా డిఎస్ఓ గారికి, డిఎం సివిల్ సప్లై గారికి, మా తహసీల్దార్ గారికి, మా ఏఎస్ఓ గారు, తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రజలకు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మనము గత 10 రోజుల నుంచి ఈ ఉపరితల ఆవర్తనంతో, తర్వాత గత 3 రోజుల నుంచి ఈ ముంతల సైక్లోన్కి సంబంధించి మనమని చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు GOMS 15115 పేరిట ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్లో ఉన్నటువంటి పీపుల్కి, అట్లాగే ఫిషర్మెన్ లైవ్లీహుడ్ కోల్పోయారు వాళ్ళకి, అట్లాగే ఈ నేతన్న కార్మికులు వాళ్ళకి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆ జీవోని జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రాప్తికి మరి మనము ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళకి 25 కేజీలు చొప్పున రైస్ ప్యాకెట్, అట్లాగే మరి ఒక రెడ్ గ్రామ్ దాల్ 1 కేజీ, మరి ఆనియన్స్ 1 కేజీ, పొటాటో కేజీ, షుగర్ 1 కేజీ, తర్వాత ఆయిల్ ప్యాకెట్ 1 కేజీ ఇవ్వడం జరుగుతుంది. మరి వేవర్స్ కమ్యూనిటీ, అట్లాగే మన ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకైతే ఫ్యామిలీకి 50 కేజీలు రైసు, మిగతావి యాజ్ యూజువల్ గా పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ ప్రభుత్వం వారు తుఫాను ప్రభావంగా మరి జనజీవనం స్తంభించింది కనుక వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో మరి అన్ని రకాల కార్యక్రమాలు చేశారు. అట్లాగే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ వచ్చిన వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ కూడా ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మరి ఆ ప్రాప్తికి ప్రభుత్వం తాలూకా మేరకు మరి ఈరోజు మనము ఈ ఫ్లడ్ క్యాంపు ఈ రోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇదే విధంగా మనము జిల్లా వ్యాప్తంగా 5844 మంది ఫిషర్మెన్ కమ్యూనిటీని మనం గుర్తించాము ఇప్పటి వరకు. అట్లాగే ఒక 178 మంది విలేజ్ మన వేవర్స్ కుటుంబ సభ్యులు కూడా గుర్తించాము. వాళ్ళందరికీ మనం ఇప్పుడు ఈరోజు రేపు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయబోతున్నాం. ఈరోజు ఆల్రెడీ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. అట్లాగే గిద్దలు మిగతా చాలా దగ్గర స్టార్ట్ అయింది. మరి అట్లాగే మనకి రిలీఫ్ క్యాంప్స్ లో కూడా దాదాపు ఒక 2000 నుంచి 2500 మంది వరకు మరి వివిధ ప్రాంతాల్లో మనము పెట్టాము. సో కాబట్టి వాళ్ళకి కూడా ఈ రోజు పంపిణీ చేయబోతున్నాము. మరి దీన్ని వినియోగం చేసుకుంటే మళ్ళీ 1వ తేదీ తర్వాత మళ్ళీ మీకు యాజ్ యూజువల్ గా మళ్ళీ అవి కూడా పంపిణీ చేస్తాం. ఇది దానికి
అదనంగా ఇది మీకు పంపిణీ చేస్తున్నాము. ఇది చాలా ఇప్పుడే ఎండి గారు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు ఇందాక మామూలుగా. సో ఇది ఫోర్టిఫైడ్ రైస్, చాలా నాణ్యమైనటువంటి రైసు. సో దాన్ని వాడుకోండి. అట్లాగే నాణ్యమైన సరుకులే పంపిణీ చేయమని ప్రభుత్వం వారి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. వాటిని నాణ్యమైన సరుకులే పంపిణీ చేస్తాము. మరి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. అట్లాగే ఎవరికైనా హౌస్ డ్యామేజ్ అయినా ఇతరత్ర ఏ డ్యామేజ్ అయినా సరే యుద్ధ ప్రాతిపదికన మరి చర్యలు తీసుకోమని మరి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేస్తారు. అవి కూడా మేము చేస్తాము. హౌస్ డ్యామేజ్ అయిన వారికి GOMS నెంబర్ 1 ప్రకారము మనము 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా ఆ జియోలో ఏ మేరకు స్కేల్ ఆఫ్ ఇది ఉందో ఫైనాన్స్ ప్రకారము మనకు SDRF నామ్స్ కంటే కూడా NDRF నామ్స్ కంటే కూడా గవర్నమెంట్ ఒక జనరస్ గా ఉండాలి, ఒక జనరస్ గా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి హైక్ చేస్తూ మనకి ఇచ్చిన జీవో అది. సో కాబట్టి దాని ప్రాప్తి కూడా మీకు అది కూడా ఎన్యూమరేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమన్నారు. అది కూడా ఎక్కడికక్కడ మేము స్టార్ట్ చేసి అది కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి ప్రభుత్వానికి ఆ నివేదిక కూడా పంపించడం జరుగుతుంది. మరి మున్సిపాలిటీలో ఒక 16-15 వార్డుల్లో వార్డులు అట్లాగే కాలనీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు కూడా నేను నైట్ అంతా ప్రతి కాలనీ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరికీ ఆహారము, మంచినీళ్ళు, మందులు, మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతూ ఉంది. దాని శాసనసభ్యులు శ్రీ డి జనార్దన్ రావు గారికి, మీ జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి, AMC చైర్మన్ వెంకట్రావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులందరూ, మా DSO, DM అందరు అధికారులందరికీ కూడా, ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దీని గురించి ఏమేమి ఇస్తారు ప్రభుత్వము ఎలా అనేది ఇప్పటికే పూర్తిగా మనకి DSO గారు ఇప్పటికే చెప్పారు, మనకి JC గారు చెప్పారు. ప్రభుత్వం అంటే గౌరవ CM గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఓసారి ఈ ఒంగోలు పట్టణం చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఒకసారి మీరు వెళ్ళి ఎలా ఈ నిత్యావసర సరుకులు ఏవైతే మనం ఇద్దాం అనుకుంటున్నామో అది ఎలా జరుగుతుంది ఏంటి అని కొంచెం చెప్పినందుకు గాను నేను ఒకసారి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉండే మన బియ్యం కానీ, ఇక్కడ ఇచ్చే కందిపప్పు కానీ, పామాయిల్ కానీ, పంచదార కానీ, లేకపోతే ఉల్లిపాయలు కానీ, లేకపోతే బంగాళదుంపలు కానీ, అవి ఆ సరఫరాలో ఏమైనా జాప్యం ఉందా, ఆ సరఫరాకి సంబంధించినటువంటి దాంట్లో క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ రోజు ఈ మన చెరువు కొమ్ము పాలెంలో ఈ రోజు మీకు ఇవ్వడం అనేది అంటే ఉన్న పరిస్థితులు అయితే ఈ సరుకులు అనేటువంటి ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది ఆనందదాయకంగా ఉన్నా, మీకు గత 3 రోజులు మీ కష్టాలు అనేటువంటివి ఇక్కడ మేము ఉంటే ఆ పరిస్థితులు అనేటువంటివి నిజంగా మాకు తెలుస్తాయి. సో నిజంగా ఈ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ఇచ్చినటువంటి దానికి నిజంగా ప్రభుత్వానికి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ CM గారికి కూడా మనం అందరం కూడా ఒకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాలి. సో ఇవి ఏవైతే మనం ఇస్తున్నామో ఇచ్చినటువంటి దాన్ని అంతా సక్రంగా అనేటువంటిది వాడుకోవాలని చెప్పేసి అని లబ్ధిదారులు ఎవరైనా ఒకవేళ ఉన్న లబ్ధిదారులు అనేది రిలీఫ్ లో ఎవరైతే ఉన్నారో సెంటర్ లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అనేటువంటిది ఈ జీవో దాని ప్రకారంగా ఈ సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఈ FE షాప్ లో ఇప్పుడే ఎనేబుల్ అయింది. అందరికి కూడా ఇప్పుడు ఇచ్చాక మంత్రి గారి చేతుల మీదుగా MLA గారి చేతులకి ఇచ్చాక తర్వాత ఈ పాస్ అనేటువంటిది మనం ఎప్పుడైతే రేషన్ తీసుకుంటామో అలానే దీనిని కూడా అథెంటికేట్ చేసి అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అనేటువంటి ఇనాగరేట్ చేస్తున్నటువంటి మంత్రివర్యుల గారికి, స్థానిక శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముందా తుఫాన్ వల్ల మన నియోజకవర్గం ఎక్కువగా ఈ ఎక్కడెక్కడ కొన్ని ప్రాంతాలంతా కూడా డ్యామేజ్ అయింది. దానికి ఈరోజు ఏదైతే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఇళ్లలో నీళ్ళు వచ్చేసి ఇబ్బందులు పడ్డారో దాన్ని అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికోసం అని చెప్పి ఈరోజు కొన్ని రైస్ కానీ, అదేవిధంగా కందిపప్పు కానీ, ఆయిల్ కానీ, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంప, పంచదార ఇవన్నీ ఇవ్వటానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి
మన సభా అధ్యక్షులు డిఎస్ఓ గారు, పద్మశ్రీ గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు స్వయం గారు, మన జేసీ గారు, గోపాలకృష్ణ గారు, ఈరోజు మన కోసం అని చెప్పేసి మన నియోజకవర్గాన్ని బుక్ చేసినటువంటి మన ఎండి సివిల్ సప్లైస్ మురళీరావు గారు, అదేవిధంగా ఏఎంసీ వెంకట్రావు గారు, అలా నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు, ఈ డివిజన్ అధ్యక్షులు రోసయ్య గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మహిళలకి అందరూ కూడా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 3 రోజుల నుంచి ఏదైతే ఈ వర్షాల్లో ఇబ్బందులు పడ్డామో, మన ఒంగోలులో కొన్ని ప్రాంతాలు 15 డివిజన్స్లో దగ్గర 53 కాలనీల వరకు నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులు చూసాం. దాన్ని కూడా కొంతమందిని తీసుకెళ్ళేసి కొంత ఈ కాలేజెస్, స్కూల్స్లో కూడా వాళ్ళని పెట్టడం, వాళ్ళకంతా కూడా ఫుడ్ కానీ, మధ్యాహ్నం నైట్ భోజనం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, అక్కడ కూడా మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాంటి దగ్గర కూడా ఈరోజు పొద్దున కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం కూడా భోజనాలు ఇచ్చారు. కొన్ని ఎక్కడెక్కడ మేము నోట్ చేసుకున్నారో, ఎందుకంటే నేను డివిజన్ ప్రెసిడెంట్లు అందరితో కూడా మాట్లాడాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ కూడా వండుకోలేని పరిస్థితులు ఉన్నాయో కూడా అక్కడ అన్ని కూడా తెలిసి ఇవాళ మధ్యాహ్నం కూడా ఈరోజు భోజనాలు ఇచ్చాం. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ తుఫాను వల్ల ప్రభావితమైన దగ్గర అందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం ఐడెంటిఫై చేశారు. ఆ 11,015 మందికి కూడా రేపు ఇంటింటికి ఈ సరుకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేరుస్తాం. అవన్నీ కూడా మిమ్మల్ని ఆదుకోవాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకించి 2-3 సార్లు మాట్లాడి ఇవన్నీ కూడా చేయటం కూడా జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా కొంత డబ్బులు కూడా ఇచ్చేది కూడా చేస్తున్నారు. అది ఎంత ఏందనేది కూడా మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత అవి కూడా మీ అందరూ కూడా తెలియపరిచి అందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వర్షాకాలం ఇవన్నీ ఇబ్బందులు వచ్చేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవటం ఏదైతే తీసుకున్నామో ఈ 3 రోజులు కూడా అధికారులు యంత్రాంగం అంతా కూడా వాళ్ళు ఎంతో సిన్సియర్గా వాళ్ళంతా కూడా పనిచేశారు. రోజుకు 3 సార్లు ఈరోజు మన కలెక్టర్ గారు కానీ జేసీ గారు రోజుకు 3 సార్లు ఫోన్ చేశారు. ఎక్కడైనా ఇబ్బంది ఉందా, ఎక్కడైనా ఆఫీసులు పంపాలా, లేకపోతే జేసీబీలు కావాలా, లేకపోతే ఏంటి అనేది కూడా అంతా మానిటరింగ్ చేశారు. ఈరోజు మన కార్పొరేషన్లో ఉండే సిబ్బంది అందరితో కూడా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఎవరికి కూడా ఏదైనా చనిపోవటం కానీ ఇలాంటివి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఏ చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేసాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసాం. ఈరోజు టౌన్లో అయితే కొన్ని ప్రాంతాలు అయితే ఏదైతే మునిగిపోయి ఇళ్లలో నీళ్ళు వచ్చినాయో దాన్ని అన్నీ కూడా పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ వాషింగ్ పెట్టాం. ఎందుకంటే కింద ఫ్లోర్ ఉన్నాయన్నీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చుంటే దాన్ని కూడా ఈరోజు ట్రాక్టర్స్ పెట్టేసి పైప్ పెట్టేసి ఇల్లంతా కూడా కిందంతా కూడా క్లీన్ చేపించడం, ఆ రోడ్లో ఉండే డ్రైన్ కూడా క్లీన్ చేయించడం, అదేవిధంగా బ్లీచింగ్ చేయించడం, ఇవన్నీ కూడా టౌన్లో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎందుకంటే వర్షాల వల్ల హెల్త్ ప్రాబ్లం రాకూడదు, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, ఏజ్డ్ ముసలి వాళ్ళు ఉంటారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయని ఆ ప్రదేశం అంతా కూడా కరెక్ట్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రేపు మళ్ళా ఎక్కడైతే నీళ్లు ఇళ్లలో వచ్చేసి ఇబ్బందులు పడ్డాయో రేపు మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం. మెడికల్ క్యాంప్ కూడా డాక్టర్, నర్సెస్ అంతా వచ్చి మీకు హెల్త్ చెకప్ చేసి మీకు ఫ్రీగా అవి కూడా పెడతాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరన్నా మనకి లిస్టులో రాకపోతే వాళ్ళకు కూడా అన్నీ కూడా చేస్తాం. రాత్రి మన డివిజన్ అధ్యక్షుడు రోసయ్య గారిని కూడా పిలిచి మాట్లాడాం. ఈడకొచ్చాకి జగజ్జీవన్ రావు కాలనీలో వచ్చి 70 మంది, న్యూ అంబేద్కర్ కాలనీలో 40 మంది, సరస్వతి కాలేజ్ ఆపోజిట్ 120 మంది, ఎస్టీ కాలనీ 40 మంది, మొత్తం 270 మంది కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడ్డట్టు మనకు వచ్చిన రిపోర్టు. అదేవిధంగా వెంగముక్కలపాలెంలో కూడా మదర్ తెరీసా కాలనీ 251, వాసు కాలనీ 45, ఎస్సీ కాలనీ 12, అదేవిధంగా ఎస్సీ మాదిగ పల్లె 9 మంది, కొత్త మామిడిపాలెంలో 3, మొత్తం 320 మంది వెంగముక్కలపాలెంలో రావటం జరిగింది. మొత్తం మీద 590 మందికి
ఈరోజు ఇబ్బందులు పడ్డట్టు ఈ వర్షంలో మన దృష్టికి వచ్చినాయి. మనం అదేవిధంగా దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తప్పకుండా ఈ 570 మందికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో ఆ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్గా మన చిరుకుంపల్లిలోనే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన ఈ తుఫాను కంటే ముందే వర్షంలో చాలామంది ఇబ్బందులు పడ్డారని మన జేసీ గారు ప్రత్యేకించి ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చిరుకుంపాలెంలో పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు సరుకులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనార్దన్ రావు గారికి, ఈరోజు కార్యక్రమానికి అమరావతి నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి సివిల్ సప్లైస్ ఎండి ఢిల్లీరావు గారికి, మన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి, అదేవిధంగా మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మదన్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ రోసే గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర నాయకులకు, అధికారులకు అందరూ కూడా నమస్కారం. మనం గత 10 రోజుల నుంచి వర్షాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం. ముందు ఒక తుఫాన్ వచ్చింది, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ ఈ తుఫాన్ వచ్చింది. దీనిలో భయంకరంగా పూర్తిగా వర్షాలు వచ్చాయి. ఈ 10 రోజులు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఎక్కడన్నా ఒక వాగు పొంగుతుంది, మీరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఒక చెట్టు పడింది, గంటలో చెట్టు తీసేయటం, ఒక స్తంభం పడిపోయింది, వెంటనే ఇంకో స్తంభం ఏర్పాటు చేయటం, ఈ విధంగా యుద్ధ ప్రాతిపదికన అధికారులందరూ కూడా కష్టపడి పనిచేశారు. ముఖ్యమంత్రి గారు అయితే ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన ఆఫీస్లోనే ఉండి సచివాలయంలో పనిచేశారు. మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయితే ఆ రాత్రి కూడా అక్కడే ఉండి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సచివాలయంలోకి వచ్చి కంటిన్యూస్గా ఇది రివ్యూ చేస్తూ ప్రజలకి ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి సమీక్ష చేసుకుని ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. జిల్లాలో ప్రాణ నష్టం కానీ, పశు నష్టం కానీ లేకుండా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పశువులు కావచ్చు, ఎలాంటి లేకుండా జరిగింది. ఎక్కడన్నా 1-6 చిన్న సంఘటన కొన్ని జారిపోయి ఉండొచ్చు, కానీ పెద్ద ఎత్తున ఎలాంటిది లేకుండా చేయడం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది వేల మీద లెక్కపట్టే సంఖ్యలో తప్పితే ఎలాంటి ఉపద్రవం లేకుండా చేయగలిగాం. దీని అందరికీ కారణం ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఇక్కడ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ అందరు అధికారులు కూడా ఉన్నారు. ఒంగోలు నగరంలో మన జనార్దన్ గారు 3 రోజుల నుంచి కూడాను ఆ మునిగిపోయినటువంటి డ్రైన్స్ క్లీన్ చేపిస్తూ, మొన్న రాత్రి చిరుకొంపాలెం మొత్తం నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వచ్చేదంతా కూడా క్లీన్ చేపించేసిన తర్వాత కొద్దిమందిని పునరావాస కాలనీలో తీసుకొని రావడం జరిగింది. జిల్లాలో మొత్తం మీద పునరావాస కాలనీకి 1800 మందిని ఈ కాలనీలోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ కాలనీలో ఉన్న పునరావాస కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడాను ప్రభుత్వమే వాళ్ళకి కావాల్సినటువంటి టిఫిన్, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందుకని చెప్పేసి ఈ రోజున ఎవరైతే ఈ కాలనీలో చేసినటువంటి వాళ్ళకి బియ్యం 25 కేజీలు, అదేవిధంగా కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, అదేవిధంగా ఉర్లగడ్డలు 1 కేజీ, చక్కెర 1 కేజీ, ఇవన్నీ ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా 1500 రూపాయల నుంచి 1800 రూపాయలు ఖరీదైనటువంటి వస్తువుల్ని మన ప్రభుత్వం వీళ్ళకి అందజేస్తా ఉంది. ఇది సుమారుగా రాష్ట్రంలో వీళ్ళు, అదేవిధంగా చేనేత కార్మికులు, మత్స్య కార్మికులు, చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళకు కూడాను ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందిస్తా ఉంది. సో జిల్లాలో ఒక ఒంగోలు నగరంలోనే ఈ మనం మనం ఈ ప్రభుత్వం తరఫున ఆదుకోసం కుటుంబాలు 11,000 ఉన్నాయి. అదేవిధంగా జిల్లా మొత్తం మీద కూడా 20,000 పైసలకి కుటుంబాలకి మనం ఈ సహకారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. మనం ఇందాక జనార్దన్ గారు చెప్పారు, అయిపోయిన తర్వాత రోడ్లు, ఇళ్ళు కూడా ఫైర్ ఇంజన్లు పెట్టి క్లీన్ చేస్తున్నారు. రాత్రి ముఖ్యమంత్రి గారు అయితే ఒంగోలులో ఇంకా నీళ్లు ఉన్నాయి, క్లీన్ చేయమని చెప్పేసి క్లీనింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం కూడా వారు ప్రత్యేకంగా ఒంగోలు గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడే విషయం మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఇద్దరితో వదిలిపెట్టట్లా. ఈ సందర్భంగా చాలా మంచి మీ అందరూ కూడా 60 ప్లాంట్లో నీళ్లు తాగుతున్నారు. అవి లేదు ఏదైనా నీళ్లు తీసుకునే పని అయితే
కాచి చల్లార్చి నీళ్లు తాగాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో పాటు మంచినీళ్ళు ఇవ్వడం వల్ల పిల్లలకి వచ్చేటువంటి జ్వరాలు ఇలాంటివి కూడా రాకుండా మెడికల్ క్యాంపులు కూడా పెడతా ఉన్నారు. దీంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఉన్నారు. నేనైతే చూస్తా ఉన్నాం మా అధికారులు అందరూ కూడా, కలెక్టర్ అందరూ కూడా, జాయింట్గా అందరూ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా మేము వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాం. కింది స్థాయిలో అయితే పాపం నిద్రాహారాలు లేవు. చాలా మంది పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, ప్రతి గ్రామానికి సచివాలయ ఉద్యోగస్తులతో సహా మన కాపలాలు ఉన్నారు. ఎవరైనా రోడ్డు దాటి వెళ్తారేమో, వారంలో కొట్టుకుపోతారేమో అనేటువంటి విధిగా చాలా అంకిత భావంతో పనిచేసే సందర్భంగా యంత్రాంగాన్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు కూడా కోఆపరేట్ చేస్తే మీ సహకారం ఉండబట్టే ఈరోజు ఇది ఇంత పెద్ద ప్రకృతి వైపరీత్యం మనం ఎదుర్కొన్నందుకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం లేకుండా చేయడంలో మీ సహకారం కూడా మర్చిపోవాలని తెలియజేసుకుంటూ ముందుగానే ఎవరైనా పిల్లవాళ్ళు అనారోగ్యంగా ఉన్నారో, చిన్నపిల్లల ఆరోగ్యంగా వీళ్ళందరినీ ఆసుపత్రులకు కూడా చేర్పించి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి దీన్ని మీరు స్వీకరించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైస్ ముందు పెట్టేస్తారా? ఆయన పెడతాడుగా. వస్తారు అటు ఇటు చూడమ్మా. చూడ ఒకసారి చూడండి. ఓకేనమ్మా. సరే పట్టుకుంటారమ్మా. రైట్ సార్. అదిగో ఆ బ్యాగ్ అక్కడ ఉందమ్మా. అది ఇచ్చేసామ్మా, ఆ బ్యాగ్ ఇచ్చేసి. ఓకేనమ్మా. నీ బ్యాగ్ ఇక్కడ ఉంది. అయిపోయింది. బ్యాగ్ ఏమి